హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పోహా కట్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇవి స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం నేను అటుకులు తీసుకుంటున్నాను, ఒక 2 కప్పులు. ఇవి వాటర్ వేసి కొంచెం క్లీన్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఓకే, ఈ విధంగా కడిగి వడగట్టేసి పక్కకు పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ ఇలా వడగట్టాలి. ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకుందాం. అందులోకి ఉడకబెట్టిన బంగాళదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అండ్ పచ్చిమిరపకాయలు, కొంచెం నిమ్మరసం, అదేవిధంగా కొంచెం శనగపిండి కూడా యాడ్ చేద్దాం. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కలిపి పెట్టుకుందాం. నేను మసాలాలన్నీ హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఓకే, ఈ విధంగా రోల్ చేసుకొని మనం ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే, స్టవ్ సిమ్లో పెట్టుకొని చిన్నగా 2 వైపులా టర్న్ చేసుకుంటా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఫ్రై అయిపోయాయి. మనం తీసేసుకుందాం, ప్లేట్లో తీసుకుందాం. ఓకే, ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.